వెల్కమ్ టు ఇంగ్లీష్ క్లాసెస్ బై గణేష్ యూట్యూబ్ ఛానల్. డే స్టూడెంట్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. తద్వారా మనం చేసిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో డే స్టూడెంట్స్, మనము ఈ వీడియోలో ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి విల్ హీ కమ్ హోమ్ అనే ఒక షార్ట్ స్టోరీ గురించి చెప్పుకుందాము. సో విల్ హీ కమ్ హోమ్ అనేటువంటి షార్ట్ స్టోరీని మనకి పి సత్యవతి గారిచే రచించడము జరిగింది. ఓకే, మనము ఈ స్టోరీని తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. వీడియోని చివరి వరకు చూడండి. ఓకే, విల్ హీ కమ్ హోమ్ అనేటువంటి లెసన్ మనకి తెలుగు రచయిత్రి పి సత్యవతి గారు రాయడం జరిగిందండి. సో ఒకసారి అబౌట్ ద రైటర్, రచయిత్రి గురించి తెలుసుకుందాము. With 4 novels, 3 anthologies to her credit, P. Satyavati made her mark in Telugu literature with her prize-winning story గ్లాసు పగిలింది in 1977. మనకి పి సత్యవతి గారు 4 నవల్స్ అనేవి రాయడం జరిగిందండి. అందులో 3 ఆంథాలజీస్. ఇక్కడ ఆంథాలజీస్ అంటే రచన సంకలనాలండి, కొన్ని కథల సంపుటి అనమాట. సో ఆవిడ రాసినటువంటి ఈ కథల సంపుటిలో గ్లాసు పగిలింది ఇన్ 1977, 1977లో రచించిన గ్లాసు పగిలింది అనేటువంటి నవలకి ఆవిడ గొప్ప పేరు ప్రఖ్యాతులు రావడం జరిగింది. ఈ నవల ద్వారా ఆవిడ తెలుగు సాహిత్యంలో ఒక ఉన్నతమైనటువంటి రచయిత్రిగా ఎదిగింది. హర్ ఆంథాలజీ ఇల్లలకగానే, ఆఫ్టర్ క్లీనింగ్ ద హౌస్, రిటన్ ఇన్ ఫోక్ స్టైల్, వాజ్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు ఇంగ్లీష్ అండ్ మెనీ ఇండియన్ లాంగ్వేజెస్. సో ఆ తర్వాత ఆవిడకి ఇల్లలకగానే అనేటువంటి మరొక నవల కూడా గొప్ప పేరు తెచ్చిందండి. సో దీని ద్వారా ఆవిడ సాధారణమైన ప్రజల్లోని కూడా చొచ్చుకొని పోవడం జరిగింది. అనేక రకాల భారతీయ భాషల్లో ఈ యొక్క స్టోరీ అనేది ట్రాన్స్లేట్ అవ్వడం జరిగింది. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఉమెన్ స్టడీస్ కోర్సెస్ ఇన్ యూనివర్సిటీస్. సో ఆవిడ రాసినటువంటి ఇవన్నీ కూడా మహిళను ఉద్దేశించి మహిళను ప్రభావితం చేసే విధంగా ఉంటాయి. ద స్టోరీస్ రివాల్వ్ రౌండ్ ద లైవ్స్ ఆఫ్ ఉమెన్. సో ఆవిడ రాసిన అన్ని స్టోరీస్ కూడా మహిళ చుట్టూనే, మహిళ ప్రాధాన్యత సంతరించుకునే విధంగా ఉంటాయి. హూ సెర్చ్ ఫర్ ఐడెంటిటీ. సో ఇక్కడ మహిళ యొక్క ఐడెంటిటీ కావడం, మహిళ గుర్తింపు ఉండాలి. ఎంపవర్మెంట్ అండ్ స్పేస్. సో మహిళా సాధికారత అనేది ఉండాలి. మేకింగ్ హెర్ ఓన్ ఆఫ్ ద లీడింగ్ ఫెమినిస్ట్ రైటర్ ఇన్ తెలుగు. సో ఈ విధంగా మహిళల కోసము పాటుపడే రచయిత్రి, తెలుగులో ఫెమినిస్ట్ రైటర్ అండి. సో అక్కడ మహిళా పక్షపాతం చెప్పుకోవచ్చు. మహిళలను ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా ఉంచాలి, మహిళకు సమాజంలో ప్రాధాన్యత కల్పించాలి అనే విధంగా మహిళల కోసం పోరాటం చేసినటువంటి గొప్ప తెలుగు రచయిత్రి పి సత్యవతి గారండి. హర్ నెక్స్ట్ ఆంథాలజీ మంత్రానగరి, ద మ్యాజిక్ సిటీ, shows her prowess in adapting magic realism, allegory and plain narrative with equal ease. సో ఆవిడ రాసినటువంటి మరొక ఆంథాలజీ మనకి మంత్రానగరి, ద మ్యాజిక్ సిటీ. సో ఇది కూడా మహిళను ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఉంచడానికి, సమాజంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి అవసరమయ్యే విధంగా గొప్ప సందేశాత్మకమైనటువంటి స్టోరీస్ అనేది రాయడం జరిగింది పి సత్యవతి గారు. దీస్ స్టోరీస్ డీల్ విత్ ద చోటిక్ ఎఫెక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ అండ్ మార్కెట్ ఎకానమీ ఆన్ ద లైఫ్స్ ఆఫ్ ఉమెన్. సో ఈ యొక్క గ్లోబలైజేషన్ ప్రపంచంలోని మహిళ తన ఏ విధంగా తనకు తానుగా తన కాళ్ళపైన తను ఏ విధంగా నిలబడగలగాలి. సో ఎకానమీ ఆన్ ద లైఫ్స్ ఆఫ్ ఉమెన్ అనేది ఆర్థికంగా ఏ విధంగా స్థిరపడాలి. సో ఒకళ్ళపైన మహిళ ఆధారపడి ఉండకుండా తన కాళ్ళపైన తను జీవించే విధంగా ఉండాలి అనేటువంటి సందేశాన్ని దీని ద్వారా ఆవిడ ప్రజల్లోనికి ఇవ్వడం జరిగింది. ద డిస్గస్టింగ్ మార్క్ ఆఫ్ సత్యవతి వర్క్ ఈజ్ ద ఎబిలిటీ టు సీ సెవరల్ సైడ్స్ ఆఫ్ అన్ ఇష్యూ అండ్ బ్రింగ్ ఇట్ అవుట్ హిలారియస్లీ. సో ఒక సమస్యని హిలారియస్గా చెప్పడం జరుగుతుందండి. ఏదైనా ఒక మహిళ యొక్క సమస్యలను తీసుకొని, తన కథా వస్తువు ఏంటంటే మహిళ యొక్క సమస్యలే. సో మహిళ యొక్క సమస్యను కథా వస్తువుగా తీసుకొని గొప్ప హిలేరియస్గా పండించడం జరుగుతుంది తన నవల ద్వారా. హాస్యాస్పదంగా కూడా ఆవిడ స్టోరీస్ని రాయడం జరుగుతుందండి. ద కామిక్ ఫ్లేర్ ఈజ్ రేర్ అమాంగ్ తెలుగు ఉమెన్ రైటర్స్ హూ ఆర్ మోస్ట్లీ సీరియస్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఐడెంటిటీ పాలిటిక్స్. సో మనకి తెలుగు రచయిత్రలో మనకి
చాలా తక్కువ మంది మాత్రమే ఈ విధంగా కామెడీ యాంగిల్ ఎంచుకుంటారండి. సో కామెడీ అనేది రాయడం వలన వాళ్ళకి ఐడెంటిటీ ఉండదని చాలామంది రచయితలు భావిస్తుంటారు. కానీ ఇక్కడ పి సత్యవతి గారు అందరినీ అందరూ ఆదరించే విధంగా, ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా నవ్విస్తూ స్టోరీని ముందుకు తీసుకెళ్తూ సందేశాత్మకంగా తీర్చిదిద్దడంలో ఆవిడ ప్రావీణ్యత సంపాదించుకోనండి. హ్యావింగ్ వర్క్డ్ యాజ్ ఇంగ్లీష్ లెక్చరర్ ఫర్ 3 decades. సో ఆవిడ ఇంగ్లీష్ లెక్చరర్గా సుమారు 30 సంవత్సరాలు పనిచేయడం జరిగిందండి. షీ హ్యాజ్ రిటైర్డ్ అండ్ లివ్స్ ఇన్ విజయవాడ. సో ఆవిడ రిటైర్ అయిన తర్వాత విజయవాడలో ఆవిడ నివసించడం జరిగింది. ద ప్రజెంట్ షార్ట్ స్టోరీ ఈజ్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు ఇంగ్లీష్ బై వై పద్మావతి. ఈ యొక్క ప్రస్తుతము ఈ స్టోరీ విల్ హీ కమ్ హోమ్ అనేటువంటి స్టోరీని మనకి ఇంగ్లీష్లోనికి మనకి ఎవరంటే వై పద్మావతి గారు ట్రాన్స్లేట్ చేయడము జరిగిందండి. ఇది మనకి రచయిత యొక్క పరిచయము. తర్వాత మనము స్టోరీలోకి వెళ్తే ఒకసారి మనము లెసన్ చూస్తే విల్ హీ కమ్ హోమ్ రిటన్ బై పి సత్యవతి, ట్రాన్స్లేటెడ్ బై వై పద్మావతి. సో ఈ యొక్క విల్ హీ కమ్ హోమ్ లెసన్ మనకి సత్యవతి గారిచే రచించడం జరిగిందండి. దీన్ని పద్మావతి గారు ట్రాన్స్లేట్ చేస్తారు ఇంగ్లీష్లోకి. దీన్ని తెలుగులో మనకి పిల్లోడొస్తాడా అని మనకి సత్యవతి గారు రచించారండి. ఒకసారి ఈ పాఠం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటో చూద్దాము. వన్ డే ద కాలేజ్ గోయింగ్ సన్ హ్యాజ్ నాట్ రిటర్న్డ్ హోమ్ అండ్ హిజ్ మదర్ విజయ వాజ్ నెర్వస్. కాలేజీకి వెళ్ళిన పిల్లవాడు ఇంకా ఇంటికి తిరిగి రాకపోతే అతని యొక్క తల్లి విజయ ఏ విధంగా ఆవేదన పడింది. సో పిల్లవాడు రాలేదని ఏ విధంగా బాధపడింది, తన పిల్లవాడు గురించి ఏ విధంగా ఆలోచించింది, పిల్లవాడు ఏమైపోయాడో అని ఏ విధంగా కంగారు పడింది అనేదే ఈ పాఠంలో చెప్పడం జరుగుతుందండి. అదేవిధంగా అప్పట్లో ఉన్నటువంటి కుటుంబ విలువలు ఎలా ఉండేవి, కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడున్నటువంటి కుటుంబం యొక్క విలువలు ఎలా ఉన్నాయి, కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఎలా ఉంటున్నారు అనేది కూడా ఇక్కడ సో పాతకాలము రోజులకి ఇప్పటి నేటి సమాజంలో ఉన్న రోజులకి ఇక్కడ వ్యత్యాసాన్ని కూడా చెప్పడం జరుగుతుందండి. అప్పట్లో మనకి ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అదేవిధంగా ఉమ్మడి కుటుంబాలు ఉంటూ కలిసిమెలిసి అన్నదమ్ములు అనేవాళ్ళు జీవించేవాళ్ళండి. ఈ రోజుల్లో మనకి ఉమ్మడి కుటుంబాలు అనేవి ఎక్కడ కనిపించట్లేదు. సో అక్కడ ఇండివిజువాలిటీని ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. మరి ఈ ఉమ్మడి కుటుంబాలు లేనప్పుడు ఇండివిజువల్గా బతికేటప్పుడు ఎటువంటి సమస్యలు వస్తాయి, ఆ సమస్యల నుంచి ఏ విధంగా మనం ఎదుర్కోవాలి అనేది ఇక్కడ ఇందులో మనకి సత్యవతి గారు చెప్పడం జరుగుతుందండి. ఓకేనా, మనము లెసన్లోకి వెళ్ళిపోదాము. ఓకే, ఒకసారి మనము లెసన్లోకి వెళ్తే టుడే ద 9999th ఎపిసోడ్ ఆఫ్ ద డైలీ సీరియల్ రాయల్ ఫ్యామిలీ. సో విజయ చూస్తున్నటువంటి సీరియల్ పేరు రాయల్ ఫ్యామిలీ. ఆ సీరియల్లో ఎపిసోడ్ ఏమో 9999 ఎపిసోడ్ నడుస్తూ ఉందండి. ఈజ్ అబౌట్ టు బి టెలికాస్ట్ ఫర్ 1 hour. ఈ సీరియల్ మనకి టీవీలో 1 గంట సమయం టెలికాస్ట్ అవుతుంది. ఇన్ టుడేస్ ఎపిసోడ్ ఆల్ ద యాక్టర్స్ విల్ రికాల్ దేర్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ఎనాక్టింగ్ సీన్స్ అండ్ మెమరీస్ ఆఫ్ మెమరబుల్ సీన్స్. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో ఆ టీవీలో ఉన్నటువంటి యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ మెమరీస్ని, వాళ్ళ యొక్క అనుభవాలను ఏ విధంగా సీరియల్ తీశారు ఏంటి అనేది కూడా ఈ ఎపిసోడ్లో వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. దే విల్ ఫ్లిక్ దేర్ హీర్ అండ్ దేర్ టాక్ ఇన్ హనీ స్వీట్ వాయిస్ ఇన్ తెలుగు. ఆ యాక్టర్స్ అందరూ కూడా టీవీలో స్వీట్గా మాట్లాడుతూ, తెలుగులో మాట్లాడుతూ వాళ్ళ యొక్క జుత్తుని ఇలా రింగులు తిప్పుకుంటూ పెప్పర్డ్ విత్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ వచ్చి రాని ఇంగ్లీష్ మాట్లాడుతూ వాళ్ళు ఇంటర్వ్యూని ఇవ్వడం జరుగుతుందండి. ఫర్ ద పాస్ట్ 10 days ప్రొడ్యూసర్స్ హ్యావ్ బీన్ టెల్లింగ్ ఆల్ వ్యూవర్స్ దట్ దిస్ ఎపిసోడ్ షుడ్ నాట్ బి మిస్డ్. సో ఆ టీవీ ఆ యొక్క ప్రొడ్యూసర్స్ అందరూ కూడాను ఈ ఎపిసోడ్ మిస్ అవ్వద్దు, వ్యూవర్స్ అందరూ కూడా ఈ ఎపిసోడ్ని చూడండి అని ముందు వారం రోజుల నుంచి ప్రచారం చేస్తూ ఉన్నారు. మనకి దీనికి సంబంధించినటువంటి చిన్న ట్రైలర్ కూడా రిలీజ్ చేసి ఈ యొక్క షో మీద, ఈ యొక్క సీరియల్ మీద హైప్ క్రియేట్ చేస్తారనమాట. దట్ ఈజ్ వై విజయ ప్రిపేర్డ్ పిజ్జా అండ్ హిజ్ ఫేవరెట్ డిన్నర్ ఫర్ హర్ కాలేజ్ గోయింగ్ సన్. అయితే ఆ కాలేజీకి వెళ్ళేటువంటి పిల్లవాడి కోసము పిజ్జా తయారు చేసిందండి. రాగి మాల్ట్ ఫర్ అమ్మమ్మ అండ్ పొల్కాస్ ఫర్ హెర్.
రాగి జావా అనేది తన అమ్మమ్మ కోసం రాగి జావా తయారు చేసింది. తన కోసం పుల్కాలు అనేది తయారు చేసుకుని రెడీగా ఉందన్నమాట. ఎందుకోసం అంటే త్వరలోనే మరొక 2-3 నిమిషాల్లో టీవీ ప్రోగ్రాం అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఆ ప్రోగ్రాము రాకముందే తన యొక్క ఇంటి పనిని, వంట పనిని పూర్తి చేసుకుంది విజయ. అండ్ బిఫోర్ సెటిలింగ్ డౌన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద న్యూలీ పర్చేజ్డ్ టెలివిజన్ సట్ ఫిక్స్డ్ ద వాల్. సో గోడకు అతికించినటువంటి టీవీ, ఎల్ఈడి టీవీ ముందు కూర్చొని సిద్ధంగా ఉందన్నమాట ఇంటి పని అంతా చేసుకొని విజయ. ఆ టీవీలో వస్తున్నటువంటి రాయల్ ఫ్యామిలీ సీరియల్ యాక్టర్స్ గురించి ఎదురు చూస్తూ ఉంది. హర్ గ్రాండ్ మదర్ సావిత్రమ్మ ఈజ్ 87 years ఓల్డ్. సో విజయ వాళ్ళ అమ్మమ్మ పేరు సావిత్రమ్మ. ఆ ముసలావిడికి 87 years ఓల్డ్, 87 సంవత్సరాల వయసు ఉంది. ద డే బిఫోర్ ఎస్టర్డే షీ బ్రాట్ హెర్ హోమ్ టు స్టే విత్ దమ్ ఫర్ 10 days. సో నిన్న కాక మొన్నే వాళ్ళ అమ్మమ్మని ఇంటికి తీసుకొచ్చిందనమాట, ఒక 10 రోజులు ఉంచుకోవడానికి విజయ. విజయాస్ హస్బెండ్ ఈజ్ ఆన్ ఏ బిజినెస్ ట్రిప్ టు సింగపూర్. సో వ్యాపార రీత్యా విజయ భర్త సింగపూర్కి వెళ్ళాడు. కాబట్టి తనకు తోడుగా ఉండడం కోసం తన అమ్మమ్మని తెచ్చుకుందనమాట తన ఇంటికి. హెర్ డాటర్ ఈజ్ మ్యారీడ్ అండ్ స్టే ఇన్ అమెరికా. సో విజయ కుమార్తెకు పెళ్ళి అయింది. ఆ కుమార్తె అమెరికాలో సెటిల్ అవ్వడం జరిగిందండి. హెర్ సన్ ఈజ్ ఇన్ కాలేజ్ స్టడింగ్ ఇంజనీరింగ్, ఏ టిపికల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. తన కుమారుడు ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నాడు. వీళ్ళది ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం అండి. ఇది మనకి విజయ యొక్క ఫ్యామిలీ గురించి ఇచ్చారు. సో చూద్దాము. అమ్మమ్మ ఈజ్ నెయిదర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టెలివిజన్ ప్రోగ్రామ్ నాట్ డస్ షీ లైక్ టు సిట్ ఇన్ ఎన్ ఎన్క్లోజ్డ్ రూమ్. సో అమ్మమ్మకి టీవీ సీరియల్ అంటే ఇష్టం ఉండదు. ఆవిడ ఆ యొక్క బంధించిన రూమ్లో అలా కూర్చొని ఉండబుద్ది ఇది అమ్మమ్మకి. అందుకే తను బయటికి వెళ్ళి బాల్కనీలో కూర్చోడానికి ఇష్టపడుతుంది అన్నమాట. షీ లైక్ టు సిట్ అండర్ ద ఓపెన్ స్టార్ స్టడెడ్ స్కై అండ్ విత్ ఎ ఫ్యూ ప్లాంట్స్ అరౌండ్ హెర్ ఇన్ ద బాల్కనీ. సో బాల్కనీలో ఆ చెట్ల మధ్యని హ్యాపీగా తోటల్లో కూర్చోడానికి ఇష్టపడుతుంది అమ్మమ్మ అనమాట. ఓకేనా. యాజ్ సూన్ యాజ్ ద సన్ స్టార్ట్స్ గోయింగ్ డౌన్ షీ హెడ్స్ టు హెర్ ఫేవరెట్ స్పాట్ ఇన్ ద బాల్కనీ. ఆ విధంగా మనకి సూర్యుడు అనేవాడు అస్తమిస్తుండో అమ్మమ్మ ఆ బాల్కనీలో కుర్చీ చేసుకొని హ్యాపీగా సేద తీరుతూ ఉందన్నమాట. సడన్లీ షీ రష్డ్ ఇన్ టు ద రూమ్ సేయింగ్ ద బాయ్ హ్యాజ్ నాట్ ఎట్ రిటర్న్డ్, ఇట్ ఈస్ క్లౌడీ అండ్ హ్యాస్ స్టార్టెడ్ డిగ్గింగ్. సో అమ్మమ్మ కాసేపు బాల్కనీలో కూర్చొని ఒక్కసారిగా ఇంట్లోనికి పరిగెత్తుకుంటూ వచ్చింది. ద బాయ్ హ్యాజ్ నాట్ ఎట్ రిటర్న్డ్, అబ్బాయి ఇంకా తిరిగి రాలేదు. ఇట్ ఈస్ క్లౌడీ అండ్ హ్యాస్ స్టార్ట్ డ్రిజ్లింగ్. చూడడానికి మేఘము బాగా మేఘావృతమై ఉంది. చిన్న చిన్న చినుకులు కూడా వచ్చేటట్టు ఉన్నాయి, పడుతూ ఉన్నాయి. ఇంకా అబ్బాయి కాలేజీ నుంచి రాలేదా అని అమ్మమ్మేమో విజయాన్ని అడిగింది. జస్ట్ దెన్ ద జౌలరీ డెక్కడ్ యాక్ట్రస్ హూ ప్లేడ్ ద రోల్ ఆఫ్ ద కింగ్స్ డాటర్ ఇన్ లా. ఆ టీవీలో రాయల్ ఫ్యామిలీ సీరియల్లో ఆ రాజుగారి యొక్క కోడలు ఇంటర్వ్యూ జరుగుతూ ఉందన్నమాట. ఆవిడ మాట్లాడుతుంది. ఆవిడ యొక్క నగలు చాలా ఎక్కువ అద్భుతంగా ఉన్నాయట. ఆ నగలు బాగున్నాయి అని చెప్పి విజయ అనుకుంటుంది అనమాట. మేడ్ ఎన్ ఎంట్రన్స్ అండ్ పొలైట్లీ గ్రీటెడ్ ద ఆడియన్స్. విజయ హూ వాజ్ థింకింగ్ ద గర్ల్స్ నెక్లెస్ ఈజ్ బ్యూటిఫుల్. ఆ యొక్క యాక్టర్ యొక్క నెక్లెస్ చూడడానికి చాలా బాగుందని చెప్పి ఆడవాళ్ళు ఏం చూస్తారు మరి, ఈ యొక్క బంగారాన్ని నెక్లెస్ ఇవే ఎక్కువగా చూస్తుంటారు అనమాట. కాబట్టి విజయ ఆ టీవీలో వస్తున్నటువంటి ఆ రాజుగారు కోడలు పాత్ర వేసిన యాక్టర్ను చూస్తూ అలాగా ఎంత బాగుందో నెక్లెస్ అని చెప్పి అనుకుంటూ ఉంది విజయ. వాజ్ స్టార్టెడ్ బై అమ్మమ్మస్ వర్డ్స్. సో అమ్మమ్మ బాలక నుంచి వచ్చి పిల్లాడు ఇంకా తిరిగి రాలేదు, మేఘమేమో వర్షం పడేటట్టుంది అని అమ్మమ్మ మాటలు విజయకి వినబడ్డాయి. హో మై, ఇట్ ఈస్ ఆల్రెడీ 8 o'clock. అయ్యో 8 గంటలు అయిపోయిందా. సో ఆడవాళ్ళు టీవీల ముందు కూర్చుంటే టైమే తెలియదు మరి ఇంకలకి. వై హ్యాస్ ద బాయ్ నాట్ రిటర్న్డ్. ఇంకా అబ్బాయి తిరిగి రాకపోవడం ఏంటి, రాత్రి 8 అయిపోతుంది, అప్పుడైనా కాలేజీకి వెళ్ళాడు, ఇంకా రాకపోవడం ఏంటి అని చెప్పి విజయ కంగారు మొదలైందనమాట. వై హ్యాస్ ద చైల్డ్ నాట్ ఎట్ కమ్ హోమ్, ఈవెన్ ఇఫ్ హీ ఈజ్ హాఫ్ అన్ అవర్ లేట్ హీ కాల్స్ హెర్ టు ఇన్ఫార్మ్ హెర్. ఒక పావుగంట లేట్ అయినా అరగంట లేట్ అయినా ఫోన్ చేసి చెప్తాడు, ఇప్పుడు రాత్రి 8 అయిపోయింది ఇంకా రాలేదు, ఏమైంది, ఫోను లేదు, అసలు ఏమయ్యాడో పిల్లాడు అని చెప్పి విజయ తన కొడుకు గురించి కంగారు పడుతూ ఉందన్నమాట. ఓకేనా. వెన్ షీ కాల్స్ హిమ్ దేర్ ఈజ్ నో రెస్పాన్స్.
ఒకసారి విజయ తన కొడుకుకి ఫోన్ చేస్తే అసలు ఆ ఫోన్ అనేది కలవట్లేదనమాట. వాట్ హ్యాజ్ వాట్ హ్యాజ్ హ్యాపెన్ టు హిమ్, ఏమైంది ఆడికి అసలు, వర్షం ఏమైంది ఇలా ఉంది, ఇంకా రాత్రి 8 అవుతుంది ఇంకా రాకపోవడం ఏంటి అని చెప్పి బాధపడుతుందన్నమాట. ద రెయిన్ ఈజ్ గెటింగ్ హెవియర్, సో వర్షము అంతకంతకు ఎక్కువ అవుతూ ఉందన్నమాట. హే మోటు, చింటూ, బబ్లు, బంటి, మున్నా, రహీం రాజా, వెర్ ఇస్ మై సన్. సో ఆ వీధిలో ఉన్నటువంటి తన కుమారుడు యొక్క స్నేహితులందరినీ అడుగుతుందన్నమాట. ఏమయ్యాడు మా కుమారుడు, ఏమయ్యాడు, ఇంకా రాలేదని చెప్పి వాళ్ళు అడుగుతుందన్నమాట తన యొక్క ఫ్రెండ్స్ని, తన అబ్బాయి ఫ్రెండ్స్ని అన్నమాట. ఐ హ్యావ్ బీన్ కాలింగ్ దమ్ రిపీటెడ్లీ, వాళ్ళని మాటి మాటికి ఏమయ్యాడు మా పిల్లాడు అని చెప్పి అడుగుతూ ఉంది విజయ. దానికి ఆల్ ఆఫ్ దమ్ రిప్లై, వీ హ్యావ్ నో ఐడియా ఆంటీ, మాకు అసలు ఆడి గురించి అసలు తెలియదు, ఏమయ్యాడో మాకు తెలియదు ఆంటీ అని ఆ ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్పడం జరిగింది. యు ఆర్ ఆల్ బ్యాక్ హోమ్, వై హ్యాజ్ హీ నాట్ రిటర్న్డ్, ప్లీజ్ డియాస్ టెలిఫోన్ అండ్ ఫైండ్ అవుట్. మీరు అందరూ ఇంటికి వచ్చేసారు కదా, ఆడేమయ్యాడు ఇంకా తిరిగి రాలేదేంటి, ఒకసారి ఫోన్ చేయండి మీ ఫోన్తో ఒకసారి అని కనుక్కోండి ఎక్కడున్నాడో అని అన్నదన్నమాట. ఆంటీ హీ డస్ నాట్ రెస్పాండ్. సో దానికి వాళ్ళు ఏం చెప్పారంటే, లేదు ఫోన్ అవ్వట్లేదు, రెస్పాండ్ కావట్లేదు అని చెప్పారనమాట. ద ఫోన్ ఈ స్విచ్డ్ ఆఫ్ ఈవెన్ ఆఫ్టర్ ద 100th కాల్. సో ఇప్పటికి 100 సార్లు చేసిన ఫోన్ కలవట్లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది అని ఆ పిల్లలు చెప్పడం జరిగింది విజయతో. వాట్ షుడ్ ఐ డూ, ఎవ్రీడే హీ ఈజ్ హోమ్ బై 7 o'clock. ఏం చేయాలి మరి, ఇంకా ఏమయ్యాడు, ఎక్కడున్నాడో ఏంటో తెలియట్లేదు, ప్రతిరోజు 7 గంటలకే వచ్చేసేవాడు కాలేజీ నుంచి, కానీ ఈరోజు ఏమైంది ఆడికి అని విజయ బాధపడుతూ కంగారు పడుతూ ఉందన్నమాట. ఇట్ ఈస్ 10 o'clock నవ్ అండ్ ఎట్ నో సైన్ ఆఫ్ హిమ్, వాట్ షుడ్ ఐ డూ నవ్. 10 అయిపోతుంది, రాత్రి 10 అయిపోతుంది, ఇంకా తన కుమారుడు గురించి జాడ తెలియలేదు, ఆచూకు తెలియలేదు, ఎక్కడున్నాడో ఏం చేయాలో దిక్కుచోతని పరిస్థితుల్లో విజయ కంగారు పడిపోతూ భయపడిపోతూ ఉందన్నమాట. హిజ్ ఫాదర్ ఈజ్ ఆల్సో నాట్ ఇన్ ద కంట్రీ. సో అసలు వాళ్ళ నాన్నగారు అసలు ఊళ్ళో లేరు, ఊళ్ళోనే కాదు దేశంలోనే లేరు, ఇప్పుడు ఏం చేయాలి, ఆయన ఉంటే చూసుకున్నా అని చెప్పి బాధపడుతుందన్నమాట. ఇఫ్ ఐ కాల్ హిమ్ అండ్ టెల్ హిమ్ ఓంట్ హీ గెట్ వరీడ్. ఒకసారి ఫోన్ చేసి ఆయన చెప్తే, వద్దులే ఆయన ఎందుకు ఇప్పుడు బాధపట్టాలి, ఆయన ఫోన్లో చెప్పినంత మాత్రం ఆయన ఏం చేయగలరని చెప్పి మరలా తన భర్తకి ఫోన్ చేయడం ఆపుకుందనమాట. ఈ విల్ కమ్ హోమ్, డు నాట్ వరీ, హీ మస్ట్ హ్యావ్ గాట్ స్టక్ సమ్వేర్ ఇన్ ద రెయిన్, లెట్ ద రెయిన్ స్టాప్, హీ విల్ కమ్ హిమ్సెల్ఫ్, సేయింగ్ సో గ్రాండ్మా డ్రాంక్ హెర్ మాల్ డ్రింక్ అండ్ కర్ల్డ్ అపాన్ ద సోఫా. సో అమ్మమ్మ ఏమంటుందంటే, వస్తాడులే ఎందుకు భయపడతావు, వస్తాడు, చిన్నపిల్లడేం కాదు కదా, వర్షం పడుతుంది కాబట్టి ఎక్కడో చిక్కుకొని ఉంటాడు, వర్షం తగ్గినాక వస్తాడులే ఎందుకు భయపడాలని చెప్పి తను ఆ రాగి జావను తాగుతూ ఆ సోఫా మీద నిద్రపోతూ మాట్లాడింది అమ్మమ్మ. ఓకేనా. విజయ ర్యాన్ త్రూ ఆల్ ద నెంబర్ ఆఫ్ హిజ్ ఫ్రెండ్స్ అండ్ ప్లేసెస్ ద బాయ్ రెగ్యులర్లీ హ్యాంగ్స్ అవుట్ అట్. సో విజయ తన కుమారుడు యొక్క ఫ్రెండ్స్ అందరి ఇంటికి వెళ్ళింది, ఎక్కడ కూడా ఆ అబ్బాయి గురించి తెలియలేదు. అదేవిధంగా ఈ అబ్బాయి ఎక్కడెక్కడ ఉంటాడో, సో ఎక్కడెక్కడ తిరుగుతుంటాడో ఆ ప్లేసులన్నీ తిరిగింది, అక్కడ కూడా వాళ్ళ అబ్బాయి కనిపించలేదన్నమాట. ద క్లాక్ చిమ్స్ 12 o'clock. సో రాత్రి 12 అయిపోయింది, ఇప్పటికీ విజయ కుమారుడు ఇంటికి రాలేదన్నమాట. నైబర్స్ ఆర్ స్విచ్చింగ్ ఆఫ్ టెలివిజన్ సెట్స్ టు గెట్ రెడీ టు స్లీప్ అండ్ ఆల్ ద వెహికల్స్ హ్యావ్ రిటర్న్ టు పార్క్ ఇన్ ద సెల్లర్ ఆఫ్ ది అపార్ట్మెంట్ బిల్డింగ్. రాత్రి 12 అయిపోయింది, చుట్టుపక్కల ఉన్నటువంటి ఇరుగు పొరుగు అందరూ కూడా టీవీలు ఆపుకున్నారు, అందరూ కూడా నిద్రపోతూ ఉన్నారనమాట. వెహికల్స్ అన్నీ వచ్చేస్తాయి, అపార్ట్మెంట్లో పార్కింగ్లు ఉన్నాయి. సో ఇంకా రాత్రి 12 అయింది, ఆ రోడ్డు పైన చుట్టుపక్కల ఒక్కరు కూడా లేరనమాట. ద బాయ్ హ్యాజ్ నాట్ రిటర్న్డ్, అయినా కూడా ఆ అబ్బాయి ఇంకా తిరిగి రాలేదు. రాత్రి 12 అయ్యింది, ఇంకా రాకపోవడం ఏంటి, ఏమైంది అడికి అని ఇంకా కంగారు ఎక్కువైపోతుంది విజయ్కి, అంతకంతకు భయం ఎక్కువైపోతూ ఉంది విజయ్కి అనమాట. ఓకేనా. ఇప్పుడు గ్రాండ్మా పీప్డ్ ఇన్ వన్స్ మోర్, హీ మస్ట్ బి స్టక్ సమ్వేర్, ఐ సే డోంట్ బ్రూట్, ఈట్ సంథింగ్. ఎందుకమ్మా భయపడతా, వస్తాడని చెప్పాను కదా, ఎక్కడో వర్షంలో ఏదో అయ్యి ఉంటుంది, చిక్కుకొని ఉంటాడు, వస్తాడులే, కాస్త తిను, ఏదో ఒకటి తిను, ఎంతగానో చూస్తావు ఆకలితో అని అమ్మమ్మ అన్నదన్నమాట. విజయ్ వాజ్ మ్యాడ్ అండ్
వైల్ ఐ డై 1,000 deaths here బికాస్ ద బాయ్ హాజ్ నాట్ అటెండ్. నాకు పిచ్చెక్కిపోతుంది ఆ డ్రాప్ పోవడం. నేను క్షణం క్షణం చచ్చినంత పని అవుతుందన్నమాట. ఏమయ్యాడు ఏంటో, ఈ పరిస్థితుల్లో నేను ఎలా తినగలను అని విజయ తన అమ్మమ్మతో అంటుంది. హౌ యూ క్యాన్ ఇన్స్టెంట్ దట్ ఐ ఈట్, యూ డ్రాంక్ యువర్ రాగి జావా, నౌ గో టు స్లీప్. నా గురించి పక్కన పెట్టు, నువ్వు రాగి జావ తాగా కదా, పోయి నిద్రపో పలకుండా ఇంకా అని చెప్పి విజయ తన అమ్మమ్మకి తన చిరాకునంతా చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ చూస్తే మనకి ఐ ఎట్ సో దట్ ఐ డు నాట్ బికమ్ డిజీ అండ్ ఫాల్ డౌన్ అండ్ బికమ్ అన్ ఎడిషనల్ బర్డెన్ సాడ్ అమ్మమ్మ. ఓకేనమ్మ, నాకెందుకు ఇవన్నీ, నువ్వే పడ ఇంకా అని చెప్పి అమ్మమ్మ అనడం జరిగింది. ఐ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ సో దట్ ఐ ఆమ్ నాట్ ఏ బోతర్ టు అదర్స్. నాకెందుకు అమ్మ ఇతరుల విషయాల్లో కలవ చేసుకోవడము, నేను నా గురించి చూసుకుంటానులే అని చెప్పి అమ్మమ్మ కొద్దిగా విజయాన్ని మాటకి ఫీల్ అయింది అనమాట. వాట్ విల్ యూ గెయిన్ బై బికమింగ్ ఫ్రీట్ఫుల్ అండ్ నర్వస్. సో ఎందుకు నువ్వు నర్వస్ అవుతావు, ఎందుకు చిరాకు పడతావు, ఎందుకు భయపడతావు, వస్తాడులే పిల్లాడని చెప్పి అమ్మమ్మ విజయతో అందండి. విజయాస్ ఫేవరెట్ ఇమాజినేషన్ హ్యాస్ టేకెన్ ద షేప్ ఆఫ్ టెలివిజన్ ప్లేయింగ్ సీన్స్ అగైన్ అండ్ అగైన్. ఇప్పుడు ఇక్కడ రాత్రి 12 దాటిపోయింది. విజయ కుమారుడు ఇంకా రాకపోయేసరికి విజయాలో రకరకాల బ్యాడ్ ఆలోచనలు వస్తూ ఉన్నాయండి. సో టీవీలో సీరియల్లో ఎక్కువగా చూస్తుంటుంది కాబట్టి ఆ టీవీలో సీరియల్లో జరిగినట్టు తమ కుమారుడికి అలాగే ఏదైనా జరిగిందేటో, ఏదైనా అపాయం జరిగిందేటో అని ఊహించుకుంటూ ఉంది ఇప్పుడు విజయ్ అనమాట. ఇక్కడ మనము ఒక్కొక్క ఆవిడ ఊహించుకున్నటువంటి ఒక్కొక్క సంఘటనలో 1 by 1 తెలుసుకుందామండి, అర్థం చేసుకోవాలి. On a motorbike, 3 youngsters are talking on the phone. A drunk lorry driver rushing towards the motorbike in a zigzag manner at high speed. సో టీవీలో ఏదో రోజు చూసిందంట, ముగ్గురు బైక్ మీద ఫోన్లో మాట్లాడుతుంటే ఎవరో తాగుబోతు డ్రైవరు లారీతో వచ్చి వాళ్ళని గుద్దేశాడు. జిగ్జాగ్ మేర అంటే ఏంటంటే అలా అటు ఇటు అటు ఇటు వెళ్ళి గుద్దేశాడు. తమ పిల్లవాడు కూడా అలా జరిగిందేమో అని భయపడుతూ ఉందండి. 3 dead bodies scattered on the road in a pool of blood. సో రక్తపు మడుగుల్లో ఆ ముగ్గురు ఆ రోడ్డు మీద పడి ఉన్నారట. వైట్ టీషర్ట్ షోక్డ్ ఇన్ రెడ్. సో ఆ పిల్లవాళ్ళు వేసుకున్నటువంటి వైట్ టీషర్ట్ రెడ్గా రక్తంతో నిండిపోయింది. సో ఆ టీవీలో జరిగిన సంఘటన, చూసిన సంఘటన తనకి ఇప్పుడు గుర్తుకొస్తుందన్నమాట. నిజంగా అలా జరిగినట్టు నా పిల్లవాడు జరుగుతుందేటి, లేదు జరగదలే అని చెప్పి మళ్ళీ తను భయపడుతూ మళ్ళీ తనకు తాను ధైర్యమో చెప్పుకుంటుందండి విజయ్ అనమాట. కాబట్టి సో టీవీ సీరియల్కి మనం దూరంగా ఉండాలన్నమాట. అవన్నీ కూడా మనం ఊహించుకుంటాం. ఇన్ ద రెయిన్ ఏ లోన్ బైకర్ an unknown man waves his hand for a lift. The bike stops. The stranger pulls the biker of the motorbike, drags him to the road and beats him badly. సో ఇంకొక సంఘటన తనకు గుర్తొచ్చిందంట. వర్షంలో వెళ్తుండగా ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తి బైక్ ఉన్న వ్యక్తిని లిఫ్ట్ అడిగాడు. లిఫ్ట్ అడిగిన తర్వాత ఎక్కించుకున్న తర్వాత అతను ఆ యొక్క అబ్బాయిని కొట్టేసి చావు దెబ్బలు కొట్టడం జరిగింది. అదేవిధంగా ద మ్యాన్ స్టీల్స్ ద ల్యాప్టాప్, మొబైల్, వాలెట్ అండ్ స్నాచింగ్ బైక్ కీస్ అండ్ రన్ ఇన్ టు ద డార్కెన్స్ వితౌట్ ఏ బ్యాక్వర్డ్ గ్లాన్స్. సో లిఫ్ట్ అడిగినట్టు అడిగి అతను ఆ బైక్లో ఉన్నటువంటి అబ్బాయిని విపరీతంగా కొట్టేసి ఆ అబ్బాయి ల్యాప్టాప్ని, మొబైల్ని, బైక్ కీని, అదేవిధంగా పర్స్ని అన్నింటిని కూడా దొంగిలించి పారిపోయాడు ఆ అబ్బాయిని కొట్టేసి. నిజంగా మా అబ్బాయికి అలా జరిగి ఉంటుంది ఏంటి, ఎవరికో లిఫ్ట్ ఇచ్చాడా, ఆ లిఫ్ట్ ఇచ్చినట్టు అతను మా అబ్బాయిని ఏదైనా చేశాడా అని భయపడుతూ ఉందండి. ఇమాజినేషన్ చేసుకుంటూ ఉంది విజయ. నెక్స్ట్ మనకి ఇంకా చూడండి, ఒక్కొక్క సంఘటన తనకి గుర్తొస్తూ ఉన్నాయన్నమాట. నిజంగా తన కొడుకుకి అలా జరిగిందేమో అని భయపడుతూ ఉందండి. ఇప్పుడు ద చైల్డ్ ఈజ్ అన్కాన్షియస్ ఆన్ ద రోడ్. విజయ frequently prays to Lord Venkateswara to keep her son safe and vows that she will walk up to the temple, not drive up. సో స్వామి వెంకటేశ్వర స్వామి, మా కొడుకుని నువ్వు సేఫ్గా రక్షించు, వాడికి ఏమీ అవ్వకుండా ఇంటికి తిరిగి వచ్చేటట్టు కాపాడు నాయన, నేను ఈ గుడికి నడిచొస్తానని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ఉంది విజయ. సో మనకి కష్టాలు ఉన్నప్పుడే దేవుడు గుర్తొస్తాడని అంటుంటాం కదా. కాబట్టి ఇప్పుడు ఎలాగైనా దేవుడు కాపాడాలి అని చెప్పి
విజయ వెంకటేశ్వర స్వామిని ముక్కుతూ ఉందండి. సమ్టైమ్స్ బర్త్డే ఏ ఫ్రెండ్ ఇన్వైట్స్ హిమ్ టు ఏ పార్టీ హ్యార్ రిఫ్యూజెస్ దే మాక్ హిమ్. సో ఎవరో ఒక ఫ్రెండ్ బర్త్డే పార్టీకి పిలిచాడంటే ఎవరినో, హీ ఈజ్ ప్రొవోక్డ్ అండ్ గోస్ అలాంగ్ విత్ హిజ్ ఫ్రెండ్స్. దేర్ ఆర్ ఆర్గ్యుమెంట్స్ అండ్ ఫ్రమ్ ఆర్గ్యుమెంట్స్ టు fisticuff to full blown fight. Someone commented on his girlfriend. He commented on the other person's girlfriend. No one is aware whose life is snuffed out on the blind race the ensues. సో ఇక్కడ ఇంకొక సంఘటన ఏం గుర్తొచ్చిందంట, ఫ్రెండ్స్తో బర్త్డే పార్టీకి వెళ్తే అక్కడ 2 గ్రూపులుగా విడగొట్టబడి ఆ ఇద్దరు గ్రూపులు కొట్టుకొని సమ్ ఇంజురీస్ అయ్యాయి. అలాగే నిజంగా నా కొడుకు ఏదో బర్త్డే పార్టీకి వెళ్ళాడా, అక్కడేదో వాళ్ళకు వాళ్ళు కామెంట్ చేసుకుని గొడవ పడ్డారా, వీడికి ఏమైనా జరిగిందా అని అని అనుకుంటుందండి. ఇలాగా ఒక రకరకాలటువంటి ఆలోచనలు, చెత్త ఆలోచనలు తన మైండ్లో వస్తూ ఉన్నాయి అన్నమాట. ఇలా ఉంటుంది. ఆ విధంగా బాధపడుతూ భయపడుతూ ఉంది, కంగారు పడిపోతుందన్నమాట. తన కుమారుడికి ఏం జరిగిందో ఏమైందో ఇంకా తిరిగి రాలేదని చెప్పి భయపడిపోతూ ఉంది విజయ. ఏ యూత్ వెంట్ టు స్విమ్ ఇన్ ద రివర్ కృష్ణ అండ్ డ్రోన్డ్. ఇంకొక వార్త ఏంటంటే ఉన్నదంట, ఎవరో కొందరు పిల్లలు కృష్ణా నదికి వెళ్ళి అక్కడ ఈత కొట్టుకుని వెళ్ళి నదిలో కొట్టుకుపోయారు. నిజంగా నా పిల్లవాడు గిట్ట నదికి వెళ్ళాడా, అక్కడేమో నదిలో కొట్టుకుపోయాడా అని చెప్పి ఆ విధంగా భయపడుతుందన్నమాట. సో రకరకాలుగా భయపడిపోతూ తన కుమారుడు ఏమైపోడని చెప్పి బాధపడుతుంది విజయ. ఇంకా చూద్దామండి. ఇంకా అదేవిధంగా క్రికెట్ బెట్టింగ్ ఇన్ 1000 రూపీస్. ఇఫ్ దే విన్ ఇట్ ఈస్ వైల్డ్ అండ్ వైల్డ్ పార్టీయింగ్. ఇఫ్ దే లాస్ విల్ దే గెట్ మనీ టు రిప్లేస్ ఇట్. సో క్రికెట్ బెట్టింగ్లో వేలకు క్రికెట్ బెట్టింగ్లు అవుతూ ఉన్నాయి. నిజంగా మా అబ్బాయి క్రికెట్ బెట్టింగ్కి వెళ్ళాడేంటి, అదే బెట్టింగ్లో గెలిస్తే ఎక్కువగా పార్టీలు చేసుకుంటారు, లేదు బెట్టింగ్లో ఓడిపోతే ఏం చేస్తారంట, ఆ ఓడిపోయిన డబ్బుని తిరిగి తెచ్చుకోవడం కోసం దే స్టీల్ స్కూటర్స్, మోటార్ బైక్స్, ల్యాప్టాప్స్ అండ్ సెల్ దీస్ ఇన్ ద గ్రే మార్కెట్. సో వీళ్ళు ఏం చేస్తారంట, బ్లాక్ మార్కెట్లో స్కూటర్స్ని వాటిని దొంగిలించి ఆ డబ్బుల్ని రికవర్ చేయడానికి చాలామంది క్రికెట్ బెట్టింగ్లు పాల్పడి మనకి చాలామంది పిల్లలు తన భవిష్యత్తు నాశనం చేసుకుంటూ ఉన్నారట. సో మనకి ఎక్కువగా ఈ ఐపీఎల్ బెట్టింగ్లు అనేవి ఎక్కువగా మనం చూస్తూ ఉన్నామండి. సో ఆ విధంగా కూడా పిల్లవాడు ఈ క్రికెట్ బెట్టింగ్లకి బానిస అయిపోయాడా అని బాధపడుతుంది అని భయపడుతూ ఉందండి విజయ. ఇంకా చూడండి, ఇంకా మనకి పోలీస్ ఎపిహెండ్ టు అఫెండర్స్, మాస్క్ దెమ్, పుట్ దెమ్ ఆన్ ద ఐడెంటిఫికేషన్ లైన్. ఐ హోప్ దట్ అవర్ ఇన్నోసెంట్ చైల్డ్ ఈజ్ నాట్ కాట్ ఇన్ దట్. సో పోలీసులు వచ్చి ఆ యొక్క క్రికెట్ బెట్టింగ్ పాల్పడిన వాళ్ళని అరెస్ట్ చేశారా, వాళ్ళని ఏదైనా చెతకబోతున్నారా, లేదులే మా పిల్లవాడు అటువంటి వాడు కాదు, క్రికెట్ బెట్టింగ్ పాల్పడేవాడు కాదులే అని మళ్ళీ తనకు తాను సర్ది చెప్పుకుంటూ ఉందండి. అమ్మమ్మ సేస్ అగైన్. ఇప్పుడు అమ్మమ్మ అంటుంది, అవర్ చైల్డ్ విల్ నాట్ గెట్ ఇన్వాల్వ్స్ ఇన్ ఆల్ దిస్. ఎందుకే ఆ పిచ్చి పిచ్చి ఆలోచన పెట్టుకుంటావు, మన అబ్బాయి అటువంటి వాడేం కాదులే, వాడికి ఏం జరగదు, నువ్వెందుకు భయపడతావు అని అమ్మమ్మ అంటుందండి. డు నాట్ హ్యావ్ బ్యాడ్ థాట్స్. అనవసరంగా పిచ్చి పిచ్చి ఆలోచనలు పక్కన పెట్టు. యూ రైజ్డ్ హిమ్ ఫర్ 20 years. డూ యూ నాట్ నో వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ హీ ఈజ్. 20 సంవత్సరాల నుంచి పెంచుతాను పిల్లవాడిని, నీకు తెలియదు ఆ పిల్లాడు ఎటువంటి వాడో ఏంటో, ఎందుకు ఆడి గురించి భయపడతావు నువ్వు అని అమ్మమ్మ అంటుందండి. లుక్ హౌ యు ఆర్ డ్రెంచ్డ్ ఇన్ స్వీట్, డ్రింక్ ఏ గ్లాస్ ఆఫ్ హాట్ మిల్క్ టు రెయిన్ యువర్ ఎనర్జీ. ఆ కొద్దిగా గ్లాస్ పాలైనా తాగు, కాస్త మనసు కుదిరి పడుతుంది. తినకుంటే ఎందుకమ్మ ఇలా బాధపడతావు, పిల్లల గురించి ఎందుకు భయపెట్టుకుంటావు అని అమ్మమ్మ ధైర్యం చెప్తూ ఉందండి విజయకి. ఐ విల్ నాట్ ఈవెన్ హ్యావ్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్ టిల్ మై సన్ రిటర్న్స్. మంచి నీరు చుక్క కూడా నేను తాగను, నా కుమారుడు ఇంటికి వచ్చినంత వరకు నేను చుక్క నీరు కూడా తాగను అని విజయ అంటుందండి. మై వన్ అండ్ ఓన్లీ సన్, హీ ఈజ్ మై లైఫ్. అమ్మమ్మ వాజ్ సైలెంట్. నా ఒక్కగానొక్క కొడుకు ఏమైపోయాడని భయపడుతున్నాను, నువ్వేంటి అత్తా గిత్తిని అంటున్నావు, ఆడిన సర్వస్వం, ఆడు లేకపోతే నేనేమైపోతాను అని బాధపడుతూ ఉందండి విజయ. దానికి అమ్మమ్మ సైలెంట్ అయిపోయిందనమాట. ఆఫ్ లేట్ హీ హ్యాస్ బీన్ గివింగ్ ఏ లిఫ్ట్ టు సంజ, ద గర్ల్ హూ లివ్స్ అట్ ద ఎండ్ ఆఫ్ అవర్ లేన్. సో ఆ యొక్క వీధిలో చివరిన సంజ అనే అమ్మాయి ఉందంట. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి కనుక్కుందాం అనుకుంటుంది.
డిడ్ హర్ ఫ్యామిలీ మిస్అండర్స్టాండ్ ఇట్ టు బి ఎ లవ్ అఫేర్ అండ్ కిల్ హిమ్. సో ఇది ఇంకొక సంఘటన అండి. దే ఆర్ నాట్ ఫ్రమ్ అవర్ క్యాస్ట్, దే బీట్ అవర్ వెంకటరత్నం's grandson and drumped him. You know about it, don't you? అమ్మమ్మ listened silently and did not respond. సో అక్కడ మా వీధి చివరన సంజయ్ ఉంది కదా, ఆ సంజయ్ యొక్క ఫాదర్ ఫ్యామిలీ అక్కడ ఏం గొడవలు జరిగాయి, లవ్ అఫేర్లో వెంకటరత్నం గారి యొక్క మనవడికి ఏం జరిగింది, అలాగే ఈడి గిట్ట అందులో ఉన్నాడా ఏంటి, వాళ్ళ గిట్ట హెల్ప్ చేసి వాళ్ళ చేతుల్లో దెబ్బలు తిన్నాడా ఏంటి అని ఆ విధంగా కూడా ఆలోచిస్తూ ఉందండి. ఎవరంటే మనకి విజయ. సో ఈ విధంగా రకరకాలటువంటి ఆలోచనలతో తన కుమారుడికి ఇలా జరిగి ఉంటుందేమో, ఇలా అయిపోయాడేమో, ఏమైపోయాడు అని చెప్పి రకరకాలుగా చెత్త చెత్త ఆలోచనలు తన మైండ్లో మెదులుతూ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, ఆఫ్ లేట్ హీ హ్యాస్ బీన్ గివింగ్ ఓకే ఇది అయిపోయిందండి మనకి. 2 o'clock, 3 o'clock, 4 o'clock. సో 2 అయింది, 3 అయింది, 4 అయింది, అయినా పిల్లాడు ఇంకా తిరిగి రాలేదు. విజయ paced anxiously in the room, jumping at every sound. Suddenly, she threw up. Ammamma slowly got her to bed and gave her a nightie to change. సో అక్కడ 2, 3 అయిపోతుంది, 4 అయిపోతుంది, ఏ చిన్న శబ్దం వచ్చినా పిల్లడు వచ్చాడేమో అని చూస్తూ ఉందండి. అలా అలాగ ఎదురు చూస్తూ నిద్రపోకుండా అలా ఎదురు చూస్తూ తలుపు వెంబడి చూస్తూనే ఉంది విజయ. తర్వాత అమ్మమ్మ తనకి నైటీ ఇచ్చి చేంజ్ చేసుకోమని చెప్పిందండి. లేయింగ్ డౌన్ ఆన్ ద బెడ్, విజయ స్టార్టెడ్ వీపింగ్ బిట్టర్లీ, టీయర్స్ వెల్లింగ్ అప్. బాధపడుతూ ఏడుస్తూ ఉంది, కన్నీళ్ళు మరి ఆగట్లేదు, ఇంకా పిల్లాడు ఏమైపోయాడని చెప్పి ఆ విజయ కన్నీళ్ళు ఆగట్లేదు, వచ్చుతూనే ఉన్నాయి, ఫ్లో అయిపోతూ ఉన్నాయి. హెల్ప్లెస్లీ అమ్మమ్మ లెజన్ టు విజయాస్ ఫ్యూజెస్. సో ఆ యొక్క ఏడుపులు అమ్మమ్మకు వినబడి అమ్మమ్మ చెప్తుంది, అమ్మమ్మ నవ్ డేస్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ హూ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ ఎనిమీస్. సో ఈ రోజుల్లో చెప్పలేమమ్మా ఎవరు ఫ్రెండ్స్ ఎవరు ఎనిమీస్, ఏం జరుగుతుందో ఎవరిని మనం గుర్తించలేము అని అంటుంది. ఏ ఫ్యూ డేస్ ఎగో హిజ్ ఓన్ ఫ్రెండ్స్ మర్డర్డ్ ఏ యూత్ అండ్ త్రో హిమ్ ఏ కెనాల్. అయితే కొన్ని రోజుల క్రితము కొందరు పిల్లలు తన ప్రియమైన స్నేహితుడిని చంపేసి ఒక కాలువలో తోసేశారు. అలాగే ఈరోజు పిల్లలు స్నేహితులను చెడిపోతున్నారు, ఎవరెవరు నమ్మలేకపోతున్నాము, ఇలాగే వీడికేం జరిగిందేటో అని విజయ భయపడిపోతూ ఉందండి. మై చైల్డ్, వై డూ యూ గెట్ ఓన్లీ అన్ప్లెజెంట్ థాట్స్? సిన్స్ లాస్ట్ నైట్ యూ హ్యావ్ ఓన్లీ బ్యాడ్ థాట్స్ అండ్ ఆర్ థింకింగ్ ఆఫ్ ద worst. During the days of the freedom struggle, our grandfather would not come home for 10 days at a stretch. సో అక్కడ అంటుంది అనమాట, ఎందుకు అమ్మ నువ్వు భయపడిపోతున్నావు, అప్పటి కాలంలో మీ తాతగారు స్వతంత్ర పోరాటంలో వెళ్ళేవాళ్ళు, 10 రోజులైనా కూడా తిరిగి వచ్చేవాళ్ళు కాదు, మేమేం భయపడేవాళ్ళం కాదు అతని గురించి. సో ఈరోజు నువ్వు ఎందుకు భయపడుతున్నావు, ఆ రోజుల్లో అసలు మేము భయపడేవాళ్ళం కాదు అని చెప్పి అమ్మమ్మ చెప్తుందండి అప్పటి రోజుల గురించి అనమాట. ఇన్ దోస్ డేస్ దేర్ వర్ నో మొబైల్ ఫోన్స్ టు ఫైండ్ అవుట్ వేర్ దే. సో ఇప్పుడంటే మొబైల్ ఫోన్స్ అన్నీ వచ్చేసాయి అమ్మ, అప్పుడేం ఫోన్స్ ఉండేవి, ఎక్కడున్నారో ఏంటో తెలిసేదే కాదు, వాళ్ళ ఇంటికి తిరిగి వస్తేనే వాళ్ళు ఉన్నారని మాకు తెలిసేది అనమాట అని అమ్మమ్మ అంటుంది. వీ కంటిన్యూడ్ అవర్ డే టు డే చోర్స్ అండ్ వెయిటెడ్ ఫర్ హిమ్ anxiously. అమ్మమ్మ రికాల్డ్ హర్ పాస్ట్. సో రోజు మేము అలా ఎదురు చూస్తూ ఉండేవాళ్ళము, అమ్మమ్మ తన గతం యొక్క రోజులను గుర్తు చేసుకుంటూ ఉందండి. ఇక్కడ వితిన్ 3 years of her marriage, her mother-in-law passed away. Her father-in-law married a woman of our own age. Both together took care of her children and his children. సో అప్పట్లో ఏమయ్యేదంట, 3 years of her marriage, నా పెళ్ళైన 3 సంవత్సరాలకి her mother-in-law passed away and her father-in-law married a woman of her own age అనమాట. సో అయితే అక్కడ ఆ చిన్న వయసులోనే తన యొక్క అత్తగారు చనిపోవడం జరిగిందండి. అదేవిధంగా మామ తన వయసు ఉన్నటువంటి ఇంకొక ఆవిడని పెళ్లి చేసుకున్నారంట. ఎవరు, అమ్మమ్మ యొక్క స్టోరీ చెప్తుందండి. బోత్ టుగెదర్ టుక్ కేర్ ఆఫ్ హర్ చిల్డ్రన్ అండ్ హిస్ చిల్డ్రన్. సో మేము ఆవిడ పిల్లల్ని నా పిల్లల్ని నేనే చూసుకునేవాడును అని అమ్మమ్మ చెప్తుందండి. వెన్ ఫాదర్ ఇన్ లాస్ ఫస్ట్ వైఫ్ డాటర్ కేమ్ హోమ్ టు డెలివర్ దేర్ బేబీస్. సో మా మామగారు మొదటి ఆవిడ కూతురు డెలివరీకి అన్నిటికి వచ్చేది మా ఇంటికి, ఇక్కడికే నేనే చూసుకునేవాడును. ద హౌస్ వాజ్ ఫుల్ ఆఫ్ స్మాల్ అండ్
లాక్టింగ్ బేబీస్. ఆ ఇల్లు మొత్తం కూడా చిన్నపిల్లలతోటి కుటుంబం అంతా చాలా నిండిపోయేదన్నమాట. అందరూ పిల్లలు అందరూ ఒకే దగ్గర నివసించే వాళ్ళము. ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరం కూడా ఒకే చోట, పిల్లలందరూ కూడా ఒకే చోట ఉండేవాళ్ళము. ఉమ్మడి కుటుంబంగా ఉండేవాళ్ళమని అమ్మమ్మ చెప్తుందండి. ఓకేనా. విత్ సో మై చిల్డ్రన్ నన్ హ్యాడ్ టైమ్ టు సీ హూ కేమ్ హోమ్ అట్ వాట్ టైమ్ ఆర్ టు వరీ వై దే హ్యాడ్ నాట్ కమ్ హోమ్. సో అప్పుడు చాలామంది పిల్లలు ఉన్నారు. ఎవరు ఇంటి దగ్గర ఉన్నారో, ఎవరు బయటికి వెళ్తారు, ఎవరు వచ్చారు, ఎవరు పోయారు తెలిసేవారు కాదు. కానీ ఎవరి గురించి మేము అప్పుడు భయపడేవాళ్ళం కాదు, బాధపడేవాళ్ళం కాదు. ఇప్పుడేమో ఒక్కగానొక్క పిల్లడు ఉన్నాడు, ఆ పిల్లడి గురించి నువ్వేమో బాధపడుతున్నామని అమ్మమ్మ ఆ రోజులకి ఈ రోజులకి తేడాను చెప్తూ ఉందండి ఇక్కడ. ఓకేనండి. ఉమెన్ వేర్ ఆల్వేస్ బిజీ విత్ వర్క్. మై ఓన్ హస్బెండ్ వాజ్ బిజీ విత్ మీటింగ్స్ అండ్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్. సో మా ఆడవాళ్ళందరూ కూడా వాళ్ళ పనుల్లో బిజీగా ఉండేవాళ్ళు. మీ తాతగారేమో స్వతంత్ర సమరయోధ పోరాటంలో బిజీగా ఉండేవాళ్ళు. ఇంకా మై ఎల్డెస్ట్ సన్ వాజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్. సో అదేవిధంగా నా పెద్ద కొడుకు కూడా ఇప్పుడు కూడా స్వతంత్ర పోరాటంలోనే అతను కూడా తండ్రితో కలిసి ఉండేవాడు. మీటింగ్స్, ర్యాలీస్, ప్రొటెస్ట్ మార్చెస్. సో మీటింగ్లు కానీ ర్యాలీలు కానీ స్వతంత్ర సమరయోధ పోరాటంలో వీళ్ళు తిరుగుతూనే ఉండేవాళ్ళు అన్నమాట. కానీ వాళ్ళు ఎప్పుడు ఇంటికి వచ్చేవాళ్ళో, ఎప్పుడు వెళ్ళేవాళ్ళో మాకే తెలిసేది కాదు. వాళ్ళ గురించి ఒకరోజు కూడా మేము భయపడింది లేదు, బాధపడింది లేదు అని చెప్పి అమ్మమ్మ చెప్తుంది. హీ వరీడ్ అబౌట్ పోలీస్ అండ్ ఆఫ్ గోయింగ్ అండర్ గ్రౌండ్. ఒక్కొక్కసారి పోలీసులు తప్పించుకోవడానికి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయేవాళ్ళు. సో అప్పుడు వాళ్ళు ఎన్ని రోజులు కనపెట్టకుండా ఉండేవాళ్ళు. నెలల తరబడి ఇంటికి వచ్చేవాళ్ళు కాదు ఆ రోజుల్లో అని అమ్మమ్మ చెప్పుకుంటుందండి. వీఆర్ బిజీ విత్ అవర్ వర్క్ అండ్ క్యారీడ్ ఆన్ విత్ అవర్ లైఫ్స్. సో మేము బిజీగా గడిపే వాళ్ళము. వంటలు చేసుకుంటూ పిల్లలు పెంచుకుంటూ ఆ విధంగా మేము బిజీగా ఉండేవాళ్ళమని అమ్మమ్మ అప్పటి రోజుల గురించి గుర్తు చేసుకుంటూ ఉందండి. కాన్ఫిడెంట్ దట్ దే వర్ డూయింగ్ గుడ్ వర్క్, వీ నెవర్ వరీడ్ యాజ్ యూ డూ నో. సో మాకు వాళ్ళ మీద నమ్మకం ఉండేది. వాళ్ళు మంచి పని చేయడానికి వెళ్ళారు, వాళ్ళు ఎలాగైనా తిరిగి వస్తారు నమ్మకంతో ఉండేవాళ్ళం కాబట్టి, మంచి పని చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళు నిజంగా తిరిగి వచ్చేవాళ్ళు. వాళ్ళ మీద మేము పెట్టుకున్న నమ్మకము అటువంటిది అని అంటుందన్నమాట. మేబీ హీ హ్యాస్ స్టాప్డ్ సమ్వేర్ టు హెల్ప్ సమ్ వన్. అమ్మ వాజ్ ఇరిటేటెడ్. వై డస్ దిస్ గర్ల్ థింక్ ఓన్లీ ఆఫ్ బ్యాడ్ థింగ్స్? హ్యాస్ షీ నో ఫెయిత్ అండ్ ట్రస్ట్ ఇన్ హెర్ ఓన్ చైల్డ్ ఇన్ సొసైటీ. ఎందుకు ఈ అమ్మాయి అంత బాధపడిపోతుంది? అప్పట్లో మేము చెప్తాను కదమ్మా, అప్పట్లో ఎవరు వెళ్ళారు, ఎవరు వచ్చేవారు, మీ తాతగారి గురించి మేము ఆలోచించేవాళ్ళం కాదు. నువ్వెందుకు ఇప్పుడు సొసైటీ గురించి ఆలోచిస్తున్నావు? నీ కొడుకు మీద నీకు నమ్మకం లేదా? ఈ యొక్క సొసైటీ మీద నీకు నమ్మకం లేదా? ఎవరైనా చేసేస్తారో నీ పిల్లవాడిని అని ఇరిటేట్ అవుతూ ఉంది అమ్మమ్మ అనమాట. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ చూస్తే అమ్మమ్మ దోస్ డేస్ వేర్ డిఫరెంట్, టుడేస్ జనరేషన్ ఈజ్ డిఫరెంట్. అమ్మమ్మ నువ్వు పల్లగుండు, అప్పటి రోజులు వేరు, ఎప్పటి రోజులు వేరు, అప్పటికి ఇప్పటి నువ్వు తేడా చెప్తావేంటి అని విజయ్ అంటుంది. ఇఫ్ యూ రీడ్ ద డైలీ న్యూస్ పేపర్స్ యూ విల్ అండర్స్టాండ్. నువ్వు రోజు న్యూస్ పేపర్ చదివితే నీకు అర్థమవుతుంది ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో, దేశంలో ఏం జరుగుతుందో అని నీకు తెలుస్తుంది. నీకేం తెలుసు ఆ రోజుల గురించి మాట్లాడుతావు నువ్వు అని విజయ్ అమ్మమ్మని తిడతా ఉందండి. యాస్ చైల్డ్ దోస్ డేస్ పీపుల్ వేర్ బౌండ్ బై ఐడియాలజీ. అవును నిజమే, ఆ రోజులు పీపుల్ ఇంత తెలివైన వాళ్ళు కాకపోయినా చాలా ఆప్యాయంగా మనస్పర్ధలు లేకుండా ఒక ఐడియాలజీతో ఉండేవాళ్ళు. డిజైర్స్ అండ్ వెల్త్ వేర్స్ ఆల్సో మెర్జ్. సో వాళ్ళు ఎలా ఉండేవారంటే ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, వాళ్ళు చేసే పని అంత మంచిగా ఉండేది, అంత అద్భుతంగా నివసించే వాళ్ళు అప్పటి రోజులటువంటి ప్రజలు. వెన్ ఎవర్ ఎనీ వన్ నీడెడ్ ఎనీ సపోర్ట్ యువర్ అంకుల్ వాజ్ దేర్. ఎవరికి ఏ సహాయం కావాలని మీ తాతగారు అక్కడ ఉండేవాళ్ళు అనమాట. హీ నెవర్ థాట్ అబౌట్ హిజ్ ఓన్ రిక్వైర్మెంట్స్ ఈవెన్ ఫుడ్ అండ్ వాటర్. ఎప్పుడు కూడా తన కుటుంబం గురించి, తన గురించి ఎప్పుడు ఆలోచించలేదు. సమాజం గురించి, ఎదుటి వ్యక్తి గురించి ఆలోచించారు మీ తాతగారు అప్పట్లో. ఇప్పట్లో ఎవరమ్మలా ఆలోచిస్తారమ్మా అని అమ్మమ్మ అంటుందండి. ఐ థాట్ దట్ యువర్ సన్ కుడ్ హ్యావ్ ఇన్హెరిటెడ్ యువర్ అంకుల్స్ ట్రేడ్స్. నాకు తెలిసి ఇప్పుడు నీ యొక్క కొడుకు కూడాను వాళ్ళ తాతగారిలాగా తయారవుతాడు అని అంటుందన్నమాట. వైపింగ్ హెర్ టీయర్స్ విజయ్ సాడ్. ఎవ్రీడే ఐ అడ్వైజ్ హిమ్ నాట్ టు గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ అదర్స్ పీపుల్స్. రోజు చెప్తుంటాను ఆడికి, ఎవరితో నువ్వు ఎవరి జోలికి వెళ్ళొద్దురా, జాగ్రత్తగా ఉంటాను చెప్పి అని తన కొడుకు చెప్తూనే ఉంటాను. కానీ నా మాట వింటాడా?
ఏం జరిగిందో ఏటేడికి, ఎవరు దీంట్లో తలదూర్చాడో, ఏమైపోయాడో అని కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ విజయ అంటుందండి. అఫైర్స్ అండ్ అవాయిడ్ గెటింగ్ ఇన్ టు ఫిక్సెస్. ఇట్ ఈజ్ నాట్ గుడ్ టు గెట్ మ్యారీడ్ బై బీయింగ్ ఆల్టాస్టిక్. ఇఫ్ వీఆర్ కైండ్ టు అవర్ సెల్స్ ఇట్ ఈజ్ ఎనఫ్. లెట్ అస్ నాట్ మెడల్ విత్ అదర్స్ అఫైర్స్. సో పక్క వాళ్ళ గురించి ఆలోచన చేస్తారని చెప్పి మనం ఆలోచించడం కరెక్ట్ కాదు. సో మనకు మనము జాగ్రత్తగా ఉంటే మనకి ఏం కాదనేది విజయ్ యొక్క ఫిలాసఫీ అండి. లెట్ అస్ మైండ్ అవర్ ఓన్ బిజినెస్, ఫోకస్ ఆన్ స్టడీస్ అండ్ సెటిల్ ఇన్ ఏ లైఫ్. సో నేను ఎప్పుడు కూడా అదే చెప్తుంటాను, నువ్వు నీ లైఫ్ గురించి ఆలోచించు, నీ చదువు గురించి ఆలోచించు, పక్క వాళ్ళ గురించి ఆలోచించుకో, ఎవరి గురించో ఏదో అని నువ్వు ఆలోచించుకో, నీ పని నువ్వు చేసుకుంటూ ఉండని నేను నా కుమారుడు చెప్తూనే ఉంటాను అమ్మమ్మ, కానీ అడిగి పట్టించుకుంటాడా అని అంటూ ఉంది విజయ్ అనమాట. ఐ టెల్ హిమ్ దట్ ఐ విల్ ప్రొవైడ్ హిమ్ వాట్ ఎవర్ హీ నీడ్స్. నేను చెప్తుంటాను, నేను చెప్పినట్టు వింటే నీకు ఏది కావాలంటే తెస్తాను అని నేను అంటుంటాను అని అంటుందండి. అండ్ ఐ విల్ కుక్ వాట్ ఎవర్ హీ వుడ్ లైక్ టు ఈట్. ఆడికి ఏం కావాలంటే ఏది తినాలనిపిస్తే అది నేను వండి పెడతానని చెప్తుంటాను. హౌ డూ వీ నో వాట్ హీ డస్ వన్స్ హీ స్టెప్స్ అవుట్ ఆఫ్ ది హౌస్. కానీ ఆడు బయటికి వెళ్ళిన తర్వాత, ఇంటి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత పూర్తిగా మన మాట వినడం కాదు, నచ్చినట్టు నచ్చినట్టు చేస్తుంటాడు అని విజయ బాధపడుతుందని తన కుమారుని తలుచుకుంటూ. అమ్మమ్మ వాజ్ సర్ప్రైజ్డ్. డిడ్ విజయ మీన్ దట్ హీ షుడ్ నాట్ హెల్ప్ అదర్స్ యాజ్ దిస్ could be risky? If he does face dangerous, will no one help him and bring him home? అంటుంది. అమ్మ నువ్వు ఎవరికి సహాయం చేయకపోతే, ఎవరితో నువ్వు ఉండమనపోతే రేపొద్దు నీకెవరు సహాయం చేస్తారో, అబ్బాయికి ఎవరు సహాయం చేస్తారు? 10 మందిని కలుపుకుంటూ వెళ్ళాలమ్మా, 10 మందికి సహాయం చేసుకుంటూ వెళ్ళాలమ్మా. లేకపోతే ఇప్పుడు డేంజర్లో ఉంటే ఎవరు కాపాడుతారు నీ పిల్లాడిని అని చెప్తూ ఉందన్నమాట. ఇంకా చూడండి. Can she not understand that help is reciprocal? This is the granddaughter who was brought up in my house. She is so convinced that something really bad has happened. Has the world changed so much? సో అక్కడ అంటుందన్నమాట. సో మనం ఏదైనా కూడాను సహాయం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. మనం ఒకరు సహాయం చేస్తే మనకి ఇంకొకరు సహాయం చేస్తారు. కాబట్టి 10 మందికి మనం మంచి చేసుకుంటూ ఉండాలి, 10 మంది దగ్గర గొప్పగా ఉండాలని చెప్పి అమ్మమ్మ చెప్తూ ఉంది. సో అప్పుడే ప్రపంచం అనేది బాగుంటుంది, మారగలుగుతుందని ఇక్కడ అమ్మమ్మ చెప్తుందండి. ద సన్ రోజ్ ఆఫ్టర్ ఎటర్నిటీ, ద చైల్డ్ హ్యాడ్ నాట్ రిటర్న్ హోమ్ స్టిల్. సో ఆ సూర్యుడు అనేది మెల్లమెల్లగా ఉదయిస్తున్నాడు. సో ఉదయం కావచ్చింది, అయితే ఇంకా పిల్లవాడు ఇంకా తిరిగి రాలేదు. ద హెల్ప్ దుర్గా కలెక్టెడ్ ద మిల్క్ ప్యాకెట్స్ అండ్ న్యూస్ పేపర్స్ లయింగ్ ఆన్ ద డోర్ స్టెప్. సో పని మనిషి దుర్గా వచ్చి న్యూస్ పేపర్స్ని కలెక్ట్ చేసింది. అదేవిధంగా పాలు ప్యాకెట్లన్నీ తీసుకొని వచ్చింది. అదే పని మనిషి దుర్గా వచ్చి న్యూస్ పేపర్ని, పాలు ప్యాకెట్లన్నీ కూడా డోర్ దగ్గర పడి ఉన్న దానిని సేకరించిందండి. అమ్మమ్మ స్టార్టెడ్ ప్లీడింగ్ అగైన్, గెట్ అప్, డ్రింక్ సమ్ కాఫీ అండ్ దెన్ ఫిగర్ అవుట్ వాట్ టు డూ నెక్స్ట్. కొద్దిగా లేగమ్మా, లేచి కొద్ది కాఫీ తాగు, ఏం చేయాలో ఆలోచిద్దాము, రాత్రి అంతా నిద్ర లేకుండా ఏమి తినుకుంటున్నావు, కాస్త కాఫీ అయినా తాగు, ఏం చేయాలో ఆలోచిద్దాము అని చెప్పి అమ్మమ్మ అన్నదండి. ఓకేనా. ట్రై కాంటాక్ట్ యువర్ హస్బెండ్స్ అండ్ యువర్ ఫ్రెండ్స్. వాట్ డూ యూ గెయిన్ బై క్రయింగ్? సో ఏడుచుకొని కూర్చుంటే ఏమీ రాదు. నీ భర్తకు ఫోన్ చేయి, ఏం చేయాలో చెప్తాడు. నీ ఫ్రెండ్స్ ఎవరుంటే వాళ్ళకి అడుగు, వాళ్ళు ఏదో ఒక సలహా ఇస్తారు, ఏమైంది ఏంటని చెప్పి వెతుకుతారు. ఇంట్లో ఏడ్చుకుంటూ కూర్చుంటే ఏమొస్తాం, పిల్లడే తిరిగి వస్తాడు అని అమ్మమ్మ అన్నదండి. విజయ పిక్డ్ అప్ ఎ న్యూస్ పేపర్ అండ్ టర్న్ టు ద క్రైమ్ పేజ్. సో న్యూస్ పేపర్ వెంటనే తీసుకొని టకటక పేపర్ తిరగేసి నేరాలు ఘోరాలు ఆ క్రైమ్ పేజీని తీస్తుందని, ఏం జరిగిందేటో, ఏమైందేటో, ఎక్కడైనా తన పిల్లాడోకి ఏం జరిగిందని చెప్పి పేపర్లు ఎదుగుతూ ఉందండి. లుక్ ఫర్ న్యూస్ అబౌట్ మర్డర్స్, యాక్సిడెంట్స్ అండ్ రాబరీస్. ఎక్కడైనా మర్డర్ జరిగిందా, యాక్సిడెంట్ జరిగినవా, ఏవైనా దొంగతనాలు జరిగాయా, అన్నీ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ అన్నీ కూడా ఎతికిందండి. కానీ ఎక్కడ కూడా తన పిల్లాడి గురించి వేయలేదన్నమాట. దేర్ వాజ్ నో న్యూస్ రిలేటెడ్ టు హెర్ సన్, ఓన్లీ సూసైడ్స్ ఆఫ్ మ్యారీడ్ ఉమెన్. సో పెళ్ళైన వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నట్టు కొన్ని, రోడ్ యాక్సిడెంట్స్ కొన్ని. ఆఫ్టర్ క్లైమింగ్ డౌన్ ద ట్రైడ్ డ్రింకింగ్ సమ్ కాఫీ బట్ కుడ్ నాట్ టేక్ ఈవెన్ ఏ సిప్.
సో అమ్మయ్య పేపర్లో తన కుమారుడు గురించి ఏమీ రాలేదని చెప్పి కాస్త ఊపిరి పీల్చుకొని కొద్దిగా కాఫీ తాగింది, కానీ ఒక్క ముద్ద కూడా అసలు అన్నం కూడా తినలేదన్నమాట. స్టమక్ వాజ్ రివాల్టింగ్. సో కడుపు మొత్తం కూడా తిప్పేస్తుంది. ఎందుకంటే రాత్రి నుంచి అన్నం లేదు కాబట్టి అలా ఉంది. షీ థాట్, ఇఫ్ దెర్ వాజ్ అన్ ఇన్సిడెంట్ లాస్ట్ నైట్, హౌ కెన్ ఇట్ కమ్ ఇన్ ద మార్నింగ్ ఎడిషన్? నేను నా పిచ్చి కాకపోతేను రాత్రి వచ్చిన పేపర్ ఇది, రాత్రి జరిగింది ఈరోజు ఉదయం లాగానే ఎలాగ వస్తుంది వార్త? రాత్రి జరిగిన వార్త మళ్ళీ రేపు వస్తుంది, ఈరోజు ఎందుకు వస్తుంది అని చెప్పి మళ్ళీ తనకు తాను ఆలోచించుకుందనమాట. హూ విల్ బోత్ ఆర్ అబౌట్ యాక్సిడెంట్స్, విక్టిమ్స్ లయింగ్ ఆన్ ద రోడ్. సో రోడ్డు మీద ఉన్నటువంటి ఎవరైనా జరిగితే ఎవరు చెప్తారు? రాత్రి అర్ధరాత్రి అప్పుడు ఏం జరిగినా ఎవరు చెప్తారు? ఎవరు చెప్పరు, అసలు ఎవరికి ఏమీ తెలియదు అని అనుకుంటుందండి. హూ హ్యాస్ ద టైమ్ టు కాల్ 108? ఆ టైంలో ఏమైనా జరిగితే 108కి ఎవరు కాల్ చేస్తారు, ఎవరు చెప్తారు? ఆ రోడ్డు మీద పడి చావడమే తప్పించి అని అనుకుంటుంది. వై వుడ్ ఎనీ వన్ టేక్ అన్నెసెసరీ ట్రబుల్, ఎవ్రీ వన్ వాంట్స్ టు మైండ్ దేర్ ఓన్ బిజినెస్, డోంట్ దే? ఎవరైనా కూడా మాకు ఎందుకులే, పోయాడని చెప్పి రోడ్డు మీద పడేసిపోతారు, కానీ ఎవరు ఎందుకు పట్టించుకుంటారు ఏదైనా అయితే అని విజయ్ అనుకుంటుందండి. జస్ట్ దెన్ ద కాలింగ్ బెల్ ర్యాంగ్. వెంటనే ఆ ఇంటి యొక్క కాలింగ్ బెల్ రింగ్ అయింది. విజయ శాంక్ ఇన్ టు ద సోఫా డిజెక్టెడ్లీ. వాట్ న్యూస్ ఈజ్ బ్రాట్ బై ద మెసెంజర్? సో ఎవరు వస్తాండ్రేటో, ఇంట్లో ఎవరు వస్తాండ్రో, ఎవరు ఏంటి, ఏదైనా ఏ వార్త వినాలి అని సోఫా మీద కూర్చొని భయపడుతూ ఏ వార్త వినాల్సి వస్తుందో, ఆ వచ్చేవాళ్ళు ఎవరో అని భయపడుతూ ఉందండి. అమ్మమ్మ షోటెడ్, దుర్గా డియర్ ఓపెన్ ద డోర్ క్విక్లీ, మేబీ ద చిల్డ్రన్ హ్యాస్ రిటర్న్ హోమ్. అమ్మ దుర్గా తలుపు తీయమ్మా, పిల్లడేమో వస్తుండేమో అని అమ్మమ్మ అన్నదండి. సో మరి ఇక్కడతో మనకి స్టోరీ అనేది అయిపోయింది. పిల్లవాడు అనేవాడు వచ్చాడా రాలేదనేది మనకి ఇక్కడ చెప్పలేదండి. కాబట్టి ఒక పిల్లవాడు అనేవాడు స్కూల్కి లేదా కాలేజీకి వెళ్ళి తిరిగి రాకపోతే ఆ తల్లి పడే ఆవేదన ఎటువంటిది. సో ఈరోజు సమాజంలో ఎలా ఉంది పరిస్థితులు, సమాజంలో అనేది వ్యక్తులు నమ్మశక్యంగా లేరు, ఏదైనా ఈరోజు ప్రొటెక్షన్ అనేది లేదు అనే విషయాన్ని ఇక్కడ మనకి పి సత్యవతి గారు అద్భుతమైనటువంటి స్టోరీ ద్వారా గొప్ప సందేశాన్ని ఇచ్చారండి. ఓకేనా? విల్ హీ కమ్ హోమ్? సో నిజంగా అతని ఇంటికి తిరిగి వచ్చాడా అనేది ఇక్కడ సస్పెన్స్లో పెట్టేసి స్టోరీని మనకి ముగించడము జరిగిందండి. ఓకే డియర్ స్టూడెంట్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ సంబంధించిన గ్రామర్ అండ్ లెసన్స్ అనేది మన ఛానల్లో చెప్పడం జరుగుతుందండి. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ బై.